పనిని బట్టి గుణాన్ని బట్టే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడే కానీ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కులాలన్నీ మనం తెచ్చిపెట్టుకున్నవి. కాబట్టి ఈ విధంగా కులక్షయమని ఇతని చేత మాట్లాడించింది అజ్ఞానము అని మనం గ్రహించాలి. కులాలు లేవు. మేధాశక్తి అందరికీ సమానమే. అందరికీ మేధాశక్తి సమానమే. భక్తి అందరికీ సమానమే. బలం అందరికీ సమానమే. వివేకం అందరికీ సమానమే. మనం అనుకున్న కులాల్లో పుట్టినా వాళ్ళు చక్కగా ఎంతో కులత్వం సంబంధం లేకుండా ఎంతోమంది వివేకంతో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎలా వచ్చారు వాళ్ళు? పెద్ద పెద్ద కులాలు అనుకున్నటువంటి కులాల్లో వాళ్ళు చాలా హీన స్థితిలో ఉంటారు. చాలా దురలవాట్లతో ఉంటారు. అది ఎలా జరిగింది? కాబట్టి అది కాదు మనం చేసేటటువంటి ఆ రకమైనటువంటి విభజన సరైనది కాదు అని ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా చెప్పడానికి ఈ విధంగా 7 సార్లు కులం కులం